ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. తెలంగాణ రాష్ట్రంలో మరో 925 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం. మత్స్యకార రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలకు కేంద్రం అవార్డులు బహూకరించనుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ 152 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సౌర విద్యుత్ పథకాన్ని ఉపయోగించుకుని ఖమ్మం జిల్లా రైతులు ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 925 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా పరీక్షలు చేయగా 925 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,62,653కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,367 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.86% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,49,157కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 9,000 మంది పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,426గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 91 మందికి, రంగారెడ్డి జిల్లాలో 75 మందికి, కరీంనగర్ జిల్లాలో 52 మందికి కోవిడ్ సోకింది. నల్గొండ, వరంగల్ అర్బన్ జిల్లాలో 46 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 42 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు నుంచి కోవిడ్ ఇతర సేవలన్నింటినీ పునః ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. అయితే కోవిడ్ వ్యాప్తిని అరికట్టే విధంగా పలు చర్యలు తీసుకుంటూ అన్ని విభాగాలకు సంబంధించి ఓపీ, ఐపీ, అన్ని సర్జరీలు, ఎమర్జెన్సీ వంటి అన్ని సేవలను పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక రోగికి ఒకే అటెండర్ను అనుమతిస్తారు. విజిటింగ్ అవర్స్ ఉండవు. మాస్క్ లేకుండా ప్రవేశం ఉండదు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడా ఉమ్మకూడదు. కోవిడ్ ఇతర రోగులకు సంబంధించి రాకపోకలకు వేర్వేరు గేట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 1,316 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 821 మంది రికవర్ అయ్యారని విజయవాడ కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు. కాగా ఇంతవరకు రాష్ట్రంలో మొత్తం 8,58,711 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16,000 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్తో 6,910 మంది మరణించారు. నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం. మత్స్యకార రైతులు, కుటుంబాలకు సంఘీభావంగా ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఎన్ఏఎస్సీ కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తొలిసారిగా మత్స్యకార రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలకు 2019-20 సంవత్సరానికి గాను కేంద్రం అవార్డులు బహుకరించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ 10న 20,050 కోట్ల రూపాయల నిధులతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రారంభించారు. మొత్తం 5 సంవత్సరాల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమం ద్వారా 2025 నాటికి 22 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి పెంచడం, 55 లక్షల మందికి ఉపాధి అవకాశం చూపించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మత్స్యకార రంగం ద్వారా కేంద్రం 28 మిలియన్ల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశంగా భారత్ ఆవిర్భవించింది. 7.7% మత్స్య ఎగుమతులతో ప్రపంచంలో భారత్ 4వ స్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టుల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం డ్యామ్ రీహాబిలేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20 సంవత్సరాల క్రితం నిర్మించిన 7 ప్రాజెక్టుల ఆధునీకరణకు 152.06 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రాజెక్టుల సామర్థ్యం పెంచడం, గేట్ల నిర్వహణ, మరమ్మతులు, కాలువల మరమ్మతుల పనులు చేపడతారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పాత్రికేయులు దేవిప్రియ ఈ తెల్లవారుజామున హైదరాబాద్లో మరణించారు. దేవిప్రియ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని ముఖ్యమంత్రి అన్నారు. దేవిప్రియ సాహిత్య ప్రతిభకు గాలిరంగు రచన మచ్చుతొనక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో సోలార్ పవర్ను వినియోగించుకునే విధంగా అధికారులు ప్రజలను చైతన్యపరుస్తున్నారు. రైతులకు సోలార్ ప్యానెళ్లను, ఇన్వర్టర్లను, మోటార్లను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రైతు కృష్ణప్రసాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు కృష్ణప్రసాద్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి. నాకు 4 ఎకరాల్లో మెట్ట భూమి ఉన్నది. అయితే ఇది మా ఊరికి దూరంగా ఉండటం వల్ల విద్యుత్ స్తంభాలు పొలం వరకు రాలేదు. దీంతో ప్రభుత్వ అధికారుల సూచన మేరకు నా పొలంలో సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకున్నాను. దీంతో పొలంలో సోలార్ మోటార్ నిరంతరంగా పనిచేస్తుంది. సోలార్ విద్యుత్ వాడటం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా మనకు కూడా డబ్బు ఆదా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సోలార్ వాడకాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. శీతాకాలం ప్రారంభం కావడంతో కరోనా మహమ్మారి తన ప్రభావం ఎక్కువ చూపే అవకాశాలు ఉండడంతో ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండల ఆలయ పూజారి విజయ్ కుమార్ తెలిపారు. ఆయన ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ, విజయ్ కుమార్, కొమరం జిల్లా అభయస్వామి టెంపుల్లో పనిచేస్తున్నాను. శీతాకాలం ప్రారంభం కావడంతో కరోనా మహమ్మారి తన ప్రభావం ఎక్కువ చూపే అవకాశాలు ఉండడంతో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరం పాటిస్తూ బయట దొరికే తినుబండారాలు దూరంగా ఉండాలని ఈ 4 పద్ధతులు పాటిస్తూ కరోనా మన దరికి చేరదని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు, రేపు ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2021 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటర్ నమోదుకు అర్హులని, వారందరూ కూడా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా డిసెంబర్ 5, 6 తేదీల్లో కూడా ఇదే విధమైన ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రారంభమైంది. లాంచీ ప్రయాణాన్ని నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ అనూషారెడ్డి, అటవీశాఖ అధికారి సర్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. 16 మంది ప్రయాణికులతో సాగర్ హిల్ కాలనీ నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరిన లాంచీ 6 గంటల పాటు నీటిలో ప్రయాణించి శ్రీశైలం చేరుకుంటుంది. అక్కడి నుంచి పర్యాటక సంస్థకు చెందిన బస్సుల ద్వారా పర్యాటకులకు శ్రీశైలంలోని దర్శనీయ స్థలాలను చూపి దైవ దర్శనం చేయించి రాత్రి బస కల్పిస్తారు. భద్రాద్రి శ్రీ సీతారామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా 104 ఎకరాల్లో గోశాల రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపట్నం గ్రామంలో ఉన్న భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థాన భూముల్లో నిర్మించే గోశాలకు దేవస్థానం ఈవో బి. శివాజీ, వైదిక పరిపాలనా సిబ్బంది భూమి పూజ నిర్వహించారు. భద్రాద్రి దేవస్థానానికి చెందిన 104 ఎకరాల్లో నిర్మించాలనుకున్న ఈ గోశాలకు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వినవచ్చు. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_Hyderabad ను ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో మరో 925 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం. మత్స్యకార రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలకు కేంద్రం అవార్డులు బహుకరించనుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ 152 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సౌర విద్యుత్ పథకాన్ని ఉపయోగించుకుని ఖమ్మం జిల్లా రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.